చిరంజీవి గారు సీఎం రమేష్ గారికి మద్దతిస్తూ మాట్లాడారు. అప్పటి నుంచి వైసీపీ వాళ్ళు ఇంకా తగులుకున్నారు. చిరంజీవి గారి మీద అపోహలేయడం, వేరే నిందలేయడం, ఇంకా రీసెంట్‌గా చూస్తుంటే పోసాని కృష్ణమురళి గారు. సో, వీళ్ళందరూ ఎందుకు చిరంజీవి గారిని టార్గెట్ జేశారు? అంటే ఒక పార్టీని సపోర్ట్ చేయడం తప్పంటారా? లేకపోతే వైసీపీకి సపోర్ట్ చేయట్లేదని ఈ మొత్తం జేస్తున్నారా ఈళ్ళు? పైకి కనపడుతోంది చిరంజీవిని వీళ్ళు విమర్శిస్తున్నట్టు అనిపించినా కూడా ఏంటంటే, దీనికి చాలా పెద్ద ప్రాతిపదిక ఉంది. వైసీపీ బలంగా నమ్ముతోంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని మనం చాలా తేలిగ్గా ఓడించగలిగే వాళ్ళం. పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు వచ్చి మద్దతు ఇచ్చి కూటమి గట్టి ఈయన రావటమే కాకుండా ఢిల్లీకి వెళ్ళి బీజేపీ వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇవాళ ఈ ముగ్గురు కూడా బలమైనటువంటి కూటమిగా ఏర్పడటానికి కారణం పవన్ కళ్యాణ్ అనేటువంటిది వాళ్ళు బలంగా నమ్ముతున్నటువంటి మాట. అయితే వాళ్ళు అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు కాబట్టి అతనికి ఉన్నటువంటి 6%, 7% ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి అతను బలంగా ఉంది. కానీ అతననే వ్యక్తే కనుక లేకపోతే అవన్నీ కూడా తెలుగుదేశానికే వచ్చేవి. వీళ్ళకి అర్థం కాని విషయం అది. సో తెలుగుదేశం చాలా ఈజీగా గెలుస్తుంది. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఉండి 2019 ఎలక్షన్లో అతను విడిగా పోటీ చేశారు కాబట్టి ఇవాళ వీళ్ళకి 151 సీట్లు వచ్చినాయి. అవును. లేదంటే కనీసం 30-35 సీట్లు అటు కూటమి కట్టుంటే అప్పుడు వచ్చేవి వాళ్ళకి. కాబట్టి వాళ్ళ ప్రధానమైనటువంటి టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు ఎంతో అంతకంటే ఎక్కువ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్నే డిమోరలైజ్ చేయడానికి, పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఉన్న కాపు ఓటర్లని ప్రభావితం చేయడానికి వీళ్ళు మొదటి నుంచి ఏమైనా మొదలుపెట్టారంటే, ప్యాకేజ్ స్టారు, చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాడు, పార్టీని చంద్రబాబు నాయుడుకి అమ్మేశాడు, కాపులను తీసుకెళ్ళి తాకట్టు పెట్టాడు, వెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళు మొక్కుతున్నాడు, చంద్రబాబు నాయుడు పల్లకి మోస్తున్నాడు. ఈ పదాలన్నీ మనం విన్నాం కదా. అవును. దీనన్నిటికీ కారణం ఏంటంటే ఉక్రోషం. ఎక్కువగా రాష్ట్రంలో దాదాపు 24% ఉన్నటువంటి కాపు ఓట్లు పవన్ కళ్యాణ్ గారిని చూసి ఎక్కడ కూటమి వైపు వెళ్తాయో అనేటువంటిది వాళ్ళకున్నటువంటి భయం ఒకటి. రెండవది, పవన్ కళ్యాణ్ అలా ఉంటేనే పరిస్థితి ఇలా ఉంటే, చిరంజీవి అనేటువంటి వ్యక్తి ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ పెట్టి దాదాపు 18% సీట్లు 18% ఓట్లు సాధించాడు. అప్పుడు డి అంటే డి అని ఒక పక్క రాజశేఖర రెడ్డి, ఒక పక్కన చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టి దగ్గర 18% ఓట్లు సాధించాడు. అలాంటి వ్యక్తి కనుక మద్దతు తెలియజేస్తే ఇంకా అసలు మనకి అడ్రస్లు గల్లంత అవుతాయేమో అనేటువంటి ఇది ఉన్నది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇవాళ వేరున్నారు, చిరంజీవి గారి ఫ్యాన్స్ వేరున్నారు. అవును. సో చిరంజీవి గారి ఫ్యాన్స్ ఇప్పుడు అన్ని పార్టీల్లో ఉన్నారు. ఇప్పటికి మన చిరంజీవి న్యూట్రల్గా ఉన్నాడు కాబట్టి వైసీపీ వైపున కూడా కొంతమంది ఉండొచ్చు. కానీ బహిరంగంగా చిరంజీవి గారు ఎప్పుడైతే మద్దతు అన్నారో వాళ్ళందరి మద్దతు కూడా కూటమికి వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ ప్రధానమైనటువంటి భయం అది. అందుకని వెనకటివన్నీ తవ్విదీసి బయటికి చూసారా, చిరంజీవి గారు ఆ రోజున పార్టీ పెట్టి ఏం చేశారు, టికెట్లు అమ్మేసుకున్నాడు, ఎవరికి చెప్పకుండా కాపులందరినీ కూడా మోసం చేసి పార్టీ తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేశాడు, రాజ్యసభ ద్వారా వెళ్ళి మినిస్టర్ అయ్యాడు, అక్కడ నుంచి ప్యాకేజ్ తీసుకున్నాడు. ఈ వాదన జనంలోకి తీసుకెళ్తే కనీసం కొంతన్నా వ్యతిరేకత తీసుకురావాలనేటువంటిది వాళ్ళ బాధ. నిన్న ఆయన మాట్లాడింది ఏం మాట్లాడాడు, సీఎం రమేష్ తర్వాత ఇంకొక పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేటు ఇంకొక రమేష్ వెళ్ళారు. వెళ్తే సీఎం రమేష్ నాకు చిరకాల మిత్రుడు, అలాగే ఈ రమేష్ వచ్చి నా దగ్గరే అప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు, నా దగ్గరే ఇతను రాజకీయ జీవితం మొదలుపెట్టాడు, మంచి వ్యక్తులు, వీళ్ళని ఆశీర్వదించండి అన్నాడు. అలాగే కూటమి కట్టడం అనేది స్వాగతించదగ్గ విషయం కాబట్టి వాళ్ళని ఆశీర్వదించండి అన్నాడు. ఇంతేనా? అవును. ఎక్కడైనా వైసీపీ పార్టీ పేరు తీసుకోవటం కానీ, వైసీపీ పలానా తప్పు చేస్తుందని మాట్లాడటం కానీ, వైసీపీని విమర్శించడం కానీ జరిగిందా? లేదు కదా. మరి వెంటనే మరుసటి రోజే మన సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చేసి ఏమి మాట్లాడాడు, రానివ్వండి వస్తే ఇంకొకటి యాడ్ అవుతాడు, వాళ్ళకి నక్కలు, హైనాలు, ముళ్ళపందులు అన్నీ ఏకమవుతున్నాయి అంటే ఒక్క స్టేట్మెంట్ ఇస్తే చిరంజీవి గారు కూడా నక్క, హైన, ముళ్ళపంది అయిపోతాడు.
ఇలాంటి మాటలు మాట్లాడటం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో చాలా 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 విచారించదగ్గ విషయం. ప్రజాస్వామ్యం అంటేనే అందరికీ అవకాశం, ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు ఇది చేసుకోవచ్చు, ఎవడి ఇష్టం వచ్చిన పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు. అవును. అందులో స్వయంగా తను చేయలేని పని తమ్ముడు 10 సంవత్సరాలుగా నిలబడి పోరాడుతున్నప్పుడు తమ్ముడికి అన్న సపోర్ట్ చేయడంలో తప్పే ఉంది. అవును. అంటే నీకు ఫ్యామిలీ వాల్యూస్ లేవు కాబట్టి, నువ్వు చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసావు కాబట్టి, ఇంకొక బాబాయ్ కూతుర్ని రోడ్డు మీద పడేసావు కాబట్టి, తల్లిని ఇక్కడ నుంచి తరిమేసావు కాబట్టి, మిగతా కుటుంబాలన్నీ కూడా అలాగే ఉండాలనేటువంటి ఆలోచన మీది. వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు అన్యోన్యంగా ఉన్నారు, ఆప్యాయంగా ఉన్నారు, ఒకరికొకళ్ళు సహాయం చేసుకుంటూ ఉన్నారు. మొన్న కూడా పిలిచి 5 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చాడు. డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఆయన మద్దతు తెలియజేయటం అనేటువంటిది పాపమా, నేరమా, ఘోరమా? సో ఇంత సంకుచిత మనస్తత్వాలాగా తయారైపోవటం అంటే ఏంటంటే, వాళ్ళు చేసే ప్రతి కామెంట్లో, వాడు మాట్లాడే ప్రతి దాంట్లో భయం అనేటువంటిది వాళ్ళకి కనపడుతోంది. ఓడిపోతామేమో అనేటువంటి కంగారు కనపడుతోంది. ఒక పక్క ఏమంటున్నారు, ఎంతమంది ఏకమై వచ్చినా సింహం సింగిల్గా వస్తుంది, 175కు 175 సీట్లు గెలుస్తామని ఒక పక్కన మాట్లాడుతున్నారు. వై నాట్ 175? వై నాట్ 175? వాడు సీమరాజా అని ఎవడో ఒక అతను వస్తాడు. సో అంతర్జాతీయ కార్యదర్శి అని ఒక ప్యారడీ చేస్తుంటాడు. అతను అంటున్నాడు 175 170 కాదు 177 గెలుస్తున్నాం, పక్కనున్న తమిళనాడు కూడా 2 కలిపేస్తాను అంటున్నాడు. సో చూసేవాళ్ళకి నవ్వులాటగా ఉంది. 175కు 170 అంత ధీమా మీకున్నప్పుడు చిరంజీవి వస్తే మీకేంటి, పవన్ కళ్యాణ్ ఉంటే మీకేంటి, ఇంకొక 4 సినిమా స్టార్లు వస్తే మీకేంటి? మీరు అనగానే బయటకు వచ్చి మాట్లాడేటువంటి వాళ్ళు మీకు ఉన్నారు కదా. ఇందాక పోసాని కృష్ణమురళి వచ్చి వెంటనే ప్రెస్ మీట్, చిరంజీవి గారి మీద దుమ్మెత్తిపోయటం. వీళ్ళందరూ మొన్నటిదాకా చిరంజీవి గారి దగ్గర చేతులు నలుపుకుంటూ ఆయన చుట్టూ తిరిగినాడే ఈ పోసాని కృష్ణమురళి. అవును, పోసాని కృష్ణమురళి గారికి ప్రజారాజ్యంలో టికెట్ కూడా వచ్చింది, ఓడిపోయారు, చేశారు, కంటెస్ట్ చేసి ఓడిపోయారు. మరి ఆ రోజున దేవుళ్లాగా కనిపించాడు, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దేవుళ్లాగా కనబడుతున్నాడు. కాబట్టి దీనంతా వెనకాల కారణం ఏంటనేటువంటిది మనకు తెలుసు. కాకపోతే ఏంటంటే ప్రజలు అనేటువంటి వాళ్ళు చాలా విఘ్నులు. ఒక మనిషి తప్పు చేసిన తర్వాత ఆ మనిషిని జీవితాంతం బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు. మనిషి అనేటువంటి వాడు మారుతూ ఉంటాడు. ఆ రకంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా తప్పులు చేశారు. కానీ ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు కదా, నెత్తిన పెట్టుకున్నారు. 2019లో 151 సీట్లు ఇచ్చారు. 151 సీట్లు ఇచ్చినంత మాత్రాన వాళ్ళందరూ పవిత్రులైపోయి ఎలక్షన్లో ఓడిపోయి, ఇప్పుడు చాలామంది ఏమంటారు, చంద్రబాబు నాయుడు నువ్వు ఎలక్షన్ ఓడిపోయావు, పవన్ కళ్యాణ్ నువ్వు ఎలక్షన్ ఓడిపోయావు అంటావు. 2019లో మీరు ఓడిపోయింది ఏంటి? 2014లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. ఓడిపోయినంత మాత్రాన పనికిరాని పార్టీ అయిపోయిందా? లేదు. మీరు మళ్ళీ పోరాడారు, పాదయాత్ర చేశారు, పట్టుదలగా అధికారంలోకి వచ్చారు. అలాగే ప్రతి పార్టీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది అన్నారు తెలంగాణలో, ఏమైంది? అధికారంలో వచ్చి అంతా కలిపితే 3 నెలల్లో తిరగబడిపోయింది, అధికారంలోకి వచ్చింది. కాబట్టి రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. అయితే మనలాంటి వాళ్ళందరం కోరుకోవాల్సింది ఏంటంటే, రాజకీయాలు అనేవి హుందాగా చేయాలి. క్యారెక్టర్ అసాసినేషను, తర్వాత అవతల వాళ్ళని, అమ్మల్ని, అక్కల్ని, ఆలుల్ని బయటికి తీసుకొచ్చి మాట్లాడటం, మీకు వ్యతిరేకంగా ఎవరు ఇది చేసినా కూడా, ఇప్పుడు షర్మిల గారిని చూడండి, ఎన్ని మాటలు అన్నారు. అవును, నీకు వ్యతిరేకంగా ఆవిడ రాగానే చేసింది అన్యాయం. మీరు ఆస్తి ఇవ్వలేదు, అంత కష్టపడ్డ ఆవిడకి పదవి ఇవ్వలేదు, బయటికి గెంటేశారు మెడబట్టుకొని. ఆవిడే చెప్పింది, మెడబట్టుకొని నన్ను గోడకేసి కొట్టారని చెప్పేసి. అంత అన్యాయం చేసిన తర్వాత ఆవిడ మాట్లాడుతుంటే, నిన్నెవడో మాట్లాడుతున్నాడు, లండన్లో ఒక డాక్టర్ ఉంటాడు, ఆవిడ షర్మిల అని పెట్టుకోకూడదంట పేరు, శరం ఇల్లై అని పెట్టుకోవాలంట. అంటే సిగ్గు లేదు అని, ఇల్లై అంటే తమిళ్లో లేదు అని. సో శరం ఇల్లై అని పెట్టుకోవాలంట. ఇలాంటి వాళ్ళు మనం మనుషుల కేటగిరీలో లెక్కేయొచ్చా? ఒక ఆడ మనిషిని పట్టుకొని మీతోటి రాజకీయంగా విభేదించిందని ఇన్ని మాటలు మీరు మాట్లాడవచ్చు, మీ సోషల్ మీడియా మాట్లాడవచ్చు. అవతల వాళ్ళు చిన్న ఇది మాట్లాడితే మిమ్మల్ని ఏం అనకపోయినా చిరంజీవి అసలు మీ గురించి ప్రస్తావనే తీసుకురాలేదు ఆయన. అలాంటి వ్యక్తిని పట్టుకొని నానా మాటలు మీ సోషల్ మీడియా కానివ్వండి, మీ వాళ్ళు కానివ్వండి, సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, పోసాని కృష్ణమురళి ఇలాంటి వాళ్ళు మాట్లాడటం అనేటువంటిది ఏమవుతుందంటే, వాళ్ళకి అర్థం కాని విషయం చెప్తున్నాను. ఇవాళ న్యూట్రల్ ఓటర్స్ అని కొంతమంది ఉంటారు. 10% 12% ఉన్న వాళ్ళే ఇప్పుడున్న లెక్కల ప్రకారంగా 10 నుంచి 11% వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరికి వేస్తారనేది ఎవరికి అర్థం కావట్లేదు. కానీ వాళ్ళందరూ ఇలాంటివి గమనిస్తూ ఉంటారు. ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరి క్యారెక్టర్ ఏంటి, ఎవరి స్థాయి ఏంటి, ఎవరు దిగజారి మాట్లాడుతున్నారు,
రాష్ట్రం ఎవరి మూలాన నాశనం అయిపోయింది, రాష్ట్రం ఎవరి మూలాన అభివృద్ధి చెందుతుంది అనేటువంటిదంతా కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అసహ్యం వేసి 2%, 3% ఓట్లు అటు నుంచి ఇటు పడ్డాయి అనుకోండి, మీ పరిస్థితి ఏంటి? కనీసం సింగిల్ డిజిట్ వస్తుంది మీకు. కాబట్టి ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడినా మనం ఖండించాల్సిందే. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అందరికీ ఉంది, అదే స్వేచ్ఛ చిరంజీవి గారికి కూడా ఉంటుంది. హుందాగా రాజకీయం చేయనివ్వటం అనేటువంటిది, మీ గురించి విమర్శిస్తే మీరు విమర్శించండి, మీ పేరు ఎత్తినప్పుడు మాట్లాడటం అంటే ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి భయాన్ని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సార్.